वसिष्ठाय नमः इवावर्त्ये नमः आदित्ये नमः दीप्ताय नमः वसुधारण्ये नमः वसुधाय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मयाय नमः लोकमात्रे नमः पद्मास्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दरी नमः पद्मोद्भवाय नमः पद्मनाभप्रियाय नमः पद्ममालाधराय नमः पद्मिन्ये नमः निगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादामुखे नमः चन्द्रवदनाय नमः चन्द्रसहोदरे नमः चित्रभुजाय नमः युक्तशीतलाय नमः आह्लादजनने नमः पुष्णे नमः दारदशासिन्ये नमः प्रीतिपुष्करणे नमः भास्कर्याय नमः बिरलयाय नमः वरारोहाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः उदरांगाय नमः हरिण्ये नमः हेममालिन्ये नमः धनदानकरण्ये नमः सिद्धसौम्याय नमः रमकेशचन्द्राय नमः वरलक्ष्मे नमः वसुप्रदाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रधनयाय नमः जयाय नमः मंगलादेव्यै नमः विष्णुवक्षस्थलास्थिताय नमः प्रसन्नाक्षे नमः नारायणसमाश्रिताय नमः नारायणासिन्ये नमः प्रीतिपुष्करणे नमः शुक्लमालाम्भाय नमः श्रियाय नमः भास्कर्याय नमः दुर्गाय नमः అయ్య బాబోయ్ ఇదంతా నువ్వే ఈ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నావురా బాబు. అయినా నవ్వులు పోటీ పెట్టినట్టు ముగ్గురు పోటీ పడి మరి నవ్వేస్తున్నారు. ఇదిగో మధుమతి, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ మొహంలో ఏడుపు కోపం తప్ప నవ్వు చూడలేదు. నువ్వేం మంత్రం వేసావో గాని ఈ మధ్య మా అమ్మ తెగ నవ్వేస్తుంది. ఓం డాక్యుమెంటు వేలిముద్రాయ నమః అని కొత్త మంత్రం. ఆ మంత్రం చెప్తే మీ అమ్మేమిటి వాళ్ళమ్మ కూడా నవ్వుతుంది. ఏం అనసూయదేవి గారు, నేను చెప్పింది నిజం కదూ? నువ్వు భలే జోకులు వేస్తావమ్మా. అయ్యో ఇదిగో పంతులు గారు, పూజ త్వరగా కానివ్వండి, అవతల భోజనాలకి టైం అవుతుంది. అలాగే తల్లి. మంగళం గోత్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ మంగళం సజ్జోజాతాయ భవే భవేరాది భవే భవస్య భవభవాయ మంగళం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః కర్పూరానంద మంగళ నీరాజనం దర్శయామి శుద్ధాచమయ సమర్పయామి సర్వే దేవతాభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి. అమ్మా మధుమతి, ఇంట్లో పూజ అయ్యింది. ఇంటి 4 మూలలా వాస్తు పూజ చేసి మంత్రాక్షంతలు చల్లుకుంటే పూజ సంపూర్ణమవుతుంది. అలాగే గురువుగారు. అక్క, అక్షంతలు తీసుకురావా? అలాగేనమ్మా. ఆగేమేంటదినా, భయపెడుతుందా? చూసావుగా మా ఇద్దరివి ఒకటే కళ్ళు. ఆ మిడిమిడి గుడ్లు చూస్తే భయపడి చూసినా భయపెట్టినట్టే ఉంటాయి. నువ్వు వెళ్ళి అక్షంతలు తీసుకురా. వెళ్ళదునా? అదిగో నవ్వుతుంది చూసాగా, వెళ్ళు తీసుకురా. ఎంత బియ్యం వేస్ట్ చేస్తున్నారో. ఈ బియ్యంతో ఓ కుటుంబం 1 నెల రోజులు బతికేస్తుంది. అసలు దీన్ని కాదు, అన్ని అక్షంతలు వేస్తున్న పంతుల్ని పట్టుకుని తన్నాలి. మనోవాంఛాబల సిద్ధిరస్తు వాస్తు పురుష దేవత అనుకూల్యత సిద్ధిరస్తు. అమ్మా, ఇలాంటి 100 ఇళ్ళు కొనుక్కోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మా అత్తయ్యకి 100 ఇళ్ళు లేవుగా. ఆక్రమించినవి ఉన్నాయిగా, అవి కొంటుందిలే. అయ్యా వంటలు రెడీ.
వస్తాం, ఏర్పాట్లు చూడు. అలాగనే. పదండి పదండి, అందరూ పదండి, తిన్నాం పదండి. నడవండి, పదా పదరా. అయ్యో అమ్మో అమ్మో, ఇన్ని రకాల వంటలా? ఈ ఖర్చుతో ఒక ఇల్లు కొనొచ్చు. తినండ్రా, బాగా తినండి. పందులు తిన్నట్టు తిని కింద పడి దొరలండి. నా సొమ్ము అరగదురా. ఇంటికెళ్ళాక వాంతులు విరేచనాలు అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకంత ఖర్చు అవ్వకపోతే నా పేరు అనసూయదేవి కాదు. తిట్టుకుంది చాలే, కూర్చొని తిండి తిను. ఈసారి తిట్టింది నన్ను కదా అత్తయ్య, మిమ్మల్ని అని నా అనుమానం. అవును కదా అనసూయ కూతురా? కాదు, అనసూయ గారు అన్నది నిన్నే. కూర్చొని తిను. నన్నే అంట అత్తయ్య, మీరు వెళ్ళి తినండి. అర్థమైందలే, ప్యాంట్ లేకపోయినా పంచులకేం తక్కువ లేదు. పాపం ఈ భోజనాల ఖర్చుతో అమ్మగారు సంవత్సరం ఇల్లు గడిపేవారు కదండి అమ్మగారు. తిప్పులాడి అవిటి బావని నమ్ముకుని తిరునాళ్ళకెళ్తే మొరటోడు చేతిలో బావకి ఒళ్ళు పుండయిందంట, దీనికి నున్నటి గుండయిందంట. అలా ఉంది నీ వరస. దాన్ని నమ్ముకుని రెచ్చిపోతే రేపు నీ బొచ్చల రాయే. అమ్మో, మీటింగ్ ఆపి కూర్చొని తినండి. అవును పదండి. నువ్వు కూర్చో. తినండి. చిచ్చి, ఇది మనుషులు తిండా చేశారా, కుక్కలు తిండా చేశారా? అసలు ఈ వంటలేనా? పూజకొచ్చిన జనాలంటే మీకు మరీ అంత లోపం అయిపోయారా? భోజనాల దగ్గర గొడవ పడడం మంచిది కదా అనసూయ కూతురా. కనీసం నా ముఖం మీద చూసి తిరగకూడదు. నీదో పెద్ద మహేష్ బాబు మొహం, మరి చూసి సర్దుకోవడానికి. అసలు ఈ భోజనాలు చేసింది ఎవరో వాళ్ళు వచ్చి శ్రమాపం చెప్తేనే ఈ భోజనాలు జరుగుతాయి, లేదంటే. మీరు చెప్పింది కరెక్టేనండి కౌసల్య గారు. కాకపోతే పాప మీ ఒక్క భోజనాలు తప్ప మిగతావన్నీ బానే చేశారండి. కాబట్టి క్షమించి వదిలేద్దాం. ఏమోనమ్మా, నాకైతే ఇష్టం లేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నా. కూర్చోండి.
పోతాయి. నోరు మూసుకుని అన్నం తిను. ఇక్కడ తినడానికి ఏముంది? నీ మొహం. ఎవరినైనా వచ్చి 4 స్వీట్లు అప్పడాలు వేయమను. పిసినారిది కోపంలో కూడా ఒక్కటి కూడా వదలదు. అమ్మయ్యా, అంతా ఊడ్చిపెట్టిపోయిందనుకున్నా. కొంతైనా వీళ్ళ దగ్గర లాగొచ్చు. అన్ని జాగ్రత్తగా సర్దండి. అందులో ఏముందో చూడండి. ఏంటి? కూడా సర్దండి. సామాన్లు సర్దుతున్నారా? అవునమ్మా. మరి ఇవ్వాల్సినవి ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదమ్మా. పర్వాలేదులే. ఇప్పుడు ఇవ్వండి. మేమేమిటో ఏంటమ్మా, మీరు కదా ఇవ్వాలి. ఏంటి? పప్పన్నం బాగా తినేసరికి తీసుకున్న అప్పు సంగతి, కట్టాల్సిన వడ్డీ సంగతి అంతా మర్చిపోయారా? మమ్మల్ని ఏమంటున్నారు? ఇంకా ఏం వడ్డీ తల్లి, దానికి బదులే కదా ఈ టెంట్ వేసింది. ఏంటి? ఈ టెంట్ వేసింది నా వడ్డీకి బదులుగానా? అసలు నా వడ్డీతో టెంట్ వేయమన్న వెధవెవడ్రా? మీ అబ్బాయి చైతన్య బాబేనమ్మా. మీకు ఈ విషయం చెప్పలేదా అమ్మా? మీకు కట్టవలసిన వడ్డీకి బదులుగానే ఈ వంట పని అంతా చేశాం. మా అప్పు తీరిపోగా మీరే మాకు బాకీ ఉన్నారు. కావాలంటే అబ్బాయిని అడగండి. ఏంటి? అందరికి అప్పులిచ్చే ఈ అనసూయ మీకు అప్పు పడిందా? ఏంటి జోకులేస్తున్నారా? ఇలాంటి వెర్రి వెట్టకారాలు నా దగ్గర సాగవు గాని మర్యాదగా నా అప్పుకి వడ్డీ ఇచ్చి కదలండి. పాపం డబ్బు ఖర్చు అయ్యేసరికి అనసూయమ్మ గారికి పిచ్చెక్కినట్టుందిరా. అందుకే మన కప్పున్నా ఆమె వడ్డీ అడుగుతుంది. ఏంట్రా? నాకు పిచ్చి పెట్టిందా? నాకు పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదురా, మీకు పిచ్చి, మీ అమ్మమ్మకు పిచ్చి, మీ జేజమ్మకు పిచ్చి, మొత్తం మీ ఫ్యామిలీకి పిచ్చి పట్టిందిరా. మర్యాదగా నా వడ్డీ నాకు ఇచ్చేసెళ్ళండి, లేదంటే వంటకి టెంట్ కి కలిపి కింద మంట పెట్టేస్తాను. ఇవికి నిజంగానే పిచ్చి పట్టినట్టుందిరా. అందుకే అలా అరుస్తుంది. తేడా వచ్చిందో పేదపడి కొరుకుతుంది. అమ్మో, ఆ తర్వాత మనం పిచ్చాసుపత్రి పాలే అవుతాం. నిజమేరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒక అబద్ధం చెప్పేసి ముందు ఇక్కడి నుంచి తప్పించుకుందాం. వడ్డీ ఇవ్వండిరా. అమ్మా అనసూయాదేవి గారు, మీకు వడ్డీ డబ్బులు ఇవ్వాల్సిన మాట నిజమేనమ్మా. కాకపోతే ఇవాళ డబ్బులు తేవడం మర్చిపోయాం. సాయంత్రం తప్పకుండా తెచ్చిస్తామమ్మా. సరే, ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి బతికిపోయారు. ఈ రోజు వడ్డీ కట్టనందుకు ఓ 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. సాయంత్రం తెచ్చి వడ్డీ ఫైన్ కలిపి కట్టండి. అలాగే తల్లి. వెళ్ళండి వెళ్ళండి. నాకు టోకరా వేద్దాం అనుకున్నారు వెర్రి వేధవలు. రేయ్, మీలాంటి కంత్రి గాళ్ళని ఎంతమందిని చూసుంటాన్రా? ఏయ్ మంగా, ఎక్కడే? మా అమ్మ అలా బిహేవ్ చేస్తుందేంట్రా? చెప్పాగా, ఆ మధుమతి శాపం ఫలిస్తుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అని. అంటే మెంటల్ వచ్చే సూచనలున్నాయని. అలా జరగడానికి వీల్లేదురా. మా అమ్మకేం కాకూడదు. ఏం కాకూడదంటే ఆ మధుమతి శాపం పనిచేయకుండా ఆపాలి. అలా ఆపాలంటే ఒక్క పూరి బాబాకే సాధ్యం. పూరి బాబా? ఆయనవట్రా? చపాతి బాబా శిష్యుడు. ఎవరైతే నీకెందుకురా? దెయ్యాల్ని వదిలించడంలో ఆయన దిట్ట. దెయ్యాన్ని వదిలించడం ఏంట్రా? మా అమ్మకేం దెయ్యం పట్టలేదు. అబ్బా,
పూరి బాబా వచ్చాక చెప్తాడు మీ అమ్మకు దయ్యం పట్టిందా, మీ అమ్మే దయ్యాన్ని పట్టిందా అని. ముందు ఆయన పిలిపిద్దాం. సరేరా, ఈరోజు సాయంత్రం పిలిపిద్దాం. అమ్మా, దాని జుట్టు బొట్టు చూస్తుంటే కాళరాత్రి సినిమాలో కుర్రదయ్యం గుర్తుకొస్తోంది. ఏమోరా, ఉదయం పూజ అయిన దగ్గర నుంచి అమ్మోరు సినిమాలో ఆడరామరెడ్డి లాగా ఉంది. అత్తయ్య, మీరు అలా కూర్చోటం ఏం బాగోలేదు. ముందు మీరు జడకు ముడేసుకుంటే. ఆ టెంట్ వాడు వచ్చాడా? చచ్చా, వాడితో ముడి వేయించుకోవడం బాగుండదు అనసూయ. నీ బొంద. టెంట్ వాడు రాగానే నాకు చెప్పండి. అలాగే చెబుతాం. ముందు నువ్వేమన్నా తినమ్మా. మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు, నీరసం వస్తుంది. నా కంటి ముందే 4 ప్లేట్లు తిని ఏం తినలేదంటావేంటి? నోరు ముయ్యండి. తినింది నేను కాదు, మీ అమ్మ. ఓహో, అసలు నీ బాధ ఏంటమ్మా? ఎందుకు ఇలా ఉన్నావు? వంటవాడు డెకరేషన్ వాడు వచ్చారా? చూసారా, వంటవాడు డెకరేషన్ వాడు రాలేదని అమ్మ బాధపడుతుంది. వాళ్ళంటే నీకెంత అభిమానం అమ్మా? అభిమానమా నా సింగినాదమా? ఆ వెధవలు ఈ నెల వడ్డీ కట్టలేదు. అడిగితే సాయంత్రం ఇస్తామన్నారు. అందుకే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. వాళ్ళొచ్చాక వడ్డీ తీసుకోవచ్చులేవే, అందాక కాస్త ఏమైనా తిను. వడ్డీ చేతిలో పడ్డాకే ముద్ద కడుపులో పడేది. వడ్డీ చేతిలో పడతాం కాదు, ఇలాగే ఉంటే నువ్వు గోతులోకి వెళ్తావు. బాబా పదండి. ఆగండి 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 ఆగండి. వస్తుంది, వచ్చింది, వచ్చేసింది, వచ్చేసింది. బాత్రూమ్ అట్టుంది, వెళ్ళండి. వచ్చింది 2 కాదురా, మొండి దెయ్యం. దాన్ని బయటికి పంపించాలంటే పూజ చెయ్యాలి. నాకు పూజ రాదు బాబా. నాకు వచ్చురా, నేను చేస్తాను. థ్యాంక్ యూ బాబా. ఇంతకీ దెయ్యం ఎక్కడుంది? దెయ్యమేంటి? అదే దెయ్యం పట్టిన మనిషి, మీ అమ్మ. అంటే బాబా, దెయ్యం పట్టిందో పిచ్చి పట్టిందో తెలియదు కానీ మా అమ్మ మాత్రం అదిగో లోపల ఉంది. వెళదాం పదండి. మేము వెళ్ళడం ఏంటి? దాన్నే బయటికి రప్పిస్తాం చూడు. ఓం పురి
బేల్పూరి పనీర్ పూరి రావే